రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలన్నారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరో మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు సిట్ తేల్చిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జగన్ బ్యాక్ బుకాయిస్తోందని మండిపడ్డారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నలకు అండగా ఉంటున్నారన్నారు. 2014-19 టీడీపీ పాలన నేతన్నలకు స్వర్ణయుగమన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చుతోందన్నారు. దీనిలో భాగంగా నేతన్నలకిచ్చిన కీలక హామీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా అందచేయనున్నామన్నారు. మగ్గం కలిగిన 93,000 కుటుంబాలు, మరమగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు, మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధి కలగనుందన్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి 85 కోట్లకు పైగా భారం పడనున్నట్లు వెల్లడించారు. మగ్గం వాడే నేతన్నకు నెలకు 720 రూపాయలు, ఏడాదికి 8,640 రూపాయలు ఆదా కానున్నట్లు తెలిపారు. మరమగ్గం లబ్ధిదారులకు నెలకు 1,800, ఏడాదికి 21,600 రూపాయలు ఆర్థికంగా లబ్ధి కలుగుతున్నట్లు వెల్లడించారు. చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ముఖ్యమంత్రి గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతే మరి సుమారుగా మరి హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు మరి యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 103,000 మందికి ఇది వర్తిస్తుంది. దాంతోపాటు మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వర్క్ సుమారుగా 720 రూపాయల దాకా వాళ్లకు ఆసరాగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. 43 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్, చంద్రబాబును అంటిపెట్టుకుని ఉన్న ఏకైక వర్గం మత్స్యకార వర్గం అని తాను ఘంటాపదంగా చెప్తున్నట్లు బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బలహీన మత్స్యకార వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎక్కువగా అవకాశాలు వచ్చాయని స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ యాటగిరి రాంప్రసాద్, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు, బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్,
జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోని బలహీన వర్గాలు, మత్స్యకారులు, సామాజిక వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ, మత్స్యకారులు రెండు వేరు కాదని ఒకే కుటుంబం మాదిరిగా పనిచేశామన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 44 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువసార్లు అధికారంలో కొనసాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్రానికి మించిన వనరులు, కష్టపడిన ప్రజలు కానీ దేశంలో మరెక్కడా లేరన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగువారే ఉంటారని తెలిపారు. నేడు వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా పనిచేస్తేనే ఆర్థికంగా బలపడే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు సారథ్యంలో మత్స్యకార, బలహీన వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆప్కాప్ సొసైటీలు డీజిల్ సబ్సిడీలు ఇవ్వటానికే పనిచేస్తున్నాయి తప్ప మిగతా యాక్టివిటీ ఏమీ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలలో సొసైటీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా బలపడుతున్నాయి, ఏ వ్యాపారాలు చేస్తున్నాయని అవన్నీ వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అవి మన రాష్ట్రంలో అమలు చేయకపోతే నిరంతరం రోజులు గడపడం తప్ప మనకు మంచి జరిగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల గ్రామాలకి మౌలిక సదుపాయాలన్నీ వచ్చాయంటే దానికి కర్మ, కర్త, క్రియ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని ఈరోజు మనందరం గర్వంగా చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, పాఠశాలలు కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు కానీ తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ విషయాలన్నీ కొత్త తరానికి ఒక్కసారి మనం గుర్తు చేయాలి. అదేవిధంగా మత్స్యకారులు కేవలం సముద్రం పైనే జీవనం సాగిస్తున్నారు. వారికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని ఆ రోజున 25,000 రూపాయలు అంటే అదనంగా మత్స్యకారులు 15,000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయలు ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి చేయడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ ఏదైతే మనం మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆనాడు నడకుది నరసింహారావు గారి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి 2018 సంవత్సరంలో ఇదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు నవంబర్ 21 మత్స్యకార దినోత్సవాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ రోజున ఇదే వేదిక పైన 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏది జరిగినా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆయిల్ సబ్సిడీ ఆనాడు నడుకుతుంది నరసింహారావు గారే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి దగ్గర పంపించి ఆయిల్ సబ్సిడీకి శ్రీకారం చుట్టినది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. చేపలు పట్టడమే కాదు, చేప పిల్లల పెంపకం కూడా మనం ముఖ్యంగా ముందుకు రావాలి. ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో ముందుకు రావాలి. అందుకు కావలసిన సబ్సిడీలు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మరి రాంప్రసాద్ గారికి, ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ భక్తులంతా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన వారు ఆ దేవుడి శిక్షను తప్పించుకోలేరని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ శ్రీవారి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని నిర్ధారించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూలను, అన్న భోజనాలను ప్రక్షాళన చేసి మంచిగా పరిశుభ్రంగా పెట్టడం జరుగుతోందని వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ పటమటలంక పెదరామాలయం శుద్ధి కార్యక్రమం, పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద రామాలయం నుంచి పటమట ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గద్దె రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్ కాంతిశ్రీ, యలమంచిలి దేవేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ భక్తులంతా సాక్షాత్తు దేవుడిగా భావించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా కల్తీ చేయడం చాలా దురదృష్టకరమని, పాపమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ శ్రీవారి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని నిర్ధారించిందని చెప్పారు. కల్తీకి పాల్పడిన వారు శిక్షార్హులని, వారెవరూ కూడా దేవుడి శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు.
పూర్తిగా రసాయన పదార్థాలతో నెయ్యిని కల్తీ చేసి లడ్డూలను తయారు చేసి భక్తులకు 5 సంవత్సరాల పాటు పంపిణీ చేసి కోట్లాది రూపాయలు దోచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎదురుదాడి చేయటం బుకాయించడం గర్హనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూలను అన్నభోజనాలను ప్రక్షాళన చేసి మంచిగా పరిశుభ్రంగా పెట్టడం జరుగుతోందని వివరించారు. భక్తుల మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్న దృష్ట్యాను కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించిన దృష్ట్యాను దేవాలయాల శుద్ధీకరణ పూజలు ర్యాలీలు చేపట్టడం జరిగిందని గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఉన్న నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీనికి ఆ దేవుడు ఎవరిని కూడా వదిలే పరిస్థితి ఉండదని చెప్పి భావిస్తూ ఆ యొక్క భగవంతుడికి జరిగిన ఈ భక్తుల మనోభావాలకు జరిగిన ఈ ద్రోహాన్ని ఇవాళ ప్రక్షాళన చేయడానికి గుడిని శుద్ధి చేయటం, అదేవిధంగా ఊరేగా ప్రజల్ని అవగాహన పరచడం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి నరసింహ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా మరొక్కసారి ఆ దేవుడికి న్యాయం కలిగే విధంగా అన్ని విషయాలు జరగాల. ఇప్పుడు కమ్మటి లడ్డు కమ్మటి భోజనం ఆ పార్టీ వాళ్ళే ఆ భోజనం చేసి ప్రెస్లో వచ్చి చెప్పిన మాటలు కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేస్తాం. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ శ్రీవారి దేవాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానో లేక ఒక దేవాలయంగా కాక ఒక ఆదాయ వనరుగా చూశారని కోట్లాది రూపాయలు దోచేశారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలు డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారని చెప్పారు. అందరినీ మనం గౌరవిస్తాం, అతనికి దేని మీద కూడా గౌరవం లేదు, మత విశ్వాసం లేదు, సమాజం మీద గౌరవం లేదు. అలాంటి వ్యక్తితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ప్రజలు ఆలోచించాలి. దానికోసమే ఈ రోజున మేము దేవాలయాల శుద్ధీకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ మహాకూటమి అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున జనసేన బీజేపీ అందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని చేశాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆ రోజున వాళ్లే స్వాతంత్రం లేకపోయినా ప్రాణాలొడ్డి యుద్ధం చేస్తే మనం మన ధార్మికతను రక్షించుకోవడానికి అది ఒక మతం కాదు, ఒక కులం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ముందుకు వెళ్ళాలి. ఈ సమాజంలో అనే మన సెక్యులర్ కంట్రీని కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి. వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా మనం వదలకూడదు. మీరంతా కూడా మరి అందరితో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనంతరం యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ నెయ్యిని పూర్తిగా కెమికల్స్తో తయారు చేసి లడ్డూల్లో కలిపి భక్తులకు పంచిపెట్టడాన్ని సిట్ నిర్ధారించిందని భక్తుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తిరుమలలోని అవినీతిలో జగన్కు కూడా వాటా ఉండే ఉంటుందని ఆయనను కూడా సుప్రీంకోర్టు పరిధిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పరకామని దొంగలతోనే లాలూచిపడి కోట్లాది ప్రాపర్టీలో వాళ్ళు ఏ విధంగా రాసుకున్నారో దొంగ దగ్గర అక్రమ సంపాదన దొంగతనంతో శ్రీవారి ఉండిని లూటీ చేసిన వ్యక్తి దగ్గర లాలూచిపడి వాళ్ళ ప్రాపర్టీలంతా ఏదో తూతూ మంత్రంగా స్వామివారి పేరుతో కొన్ని ప్రాపర్టీలు చేసి మొత్తం కూడా లోక్ అదాలత్లో పెట్టి మిగతా అంతా కూడా ఏ విధంగా దోచేశారో దానిపైన కూడా సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. శ్రీవారి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటిన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చి చెప్పిందని, ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. శ్రీవారి లడ్డూలో కల్తీ కేవలం ఒక నాణ్యతా లోపం కాదని, ఇది హిందూ మతంపై జరిగిన నీచమైన దాడి అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. గురునానక్ నగర్లోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదంలో సరైన నెయ్యి వాసన కూడా రావటం లేదని భక్తులు అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆ రోజునే టీడీపీ అంశంపై అనుమానాలు వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు బుకాయించారని విమర్శించారు. ఈరోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తులో లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చి చెప్పిందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంత ఘోరమైన పాపం చేసిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి
ధార్మికత అన్నా భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని, దేవుడి ప్రసాదంలో కూడా అవినీతి చేయగలిగే స్థాయికి దిగజారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో నిండిపోయిందన్నారు. హిందువులు దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో జంతు నూనెలు కలపడం కంటే నీచమైన చర్య ఇంకేదీ లేదన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం కూల్చివేత, అంతర్వేదిలో రథం దహనం, ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ, ఇవన్నీ వైసీపీ పాలనలో హిందూ మతంపై జరిగిన వరుస దాడులేనని అన్నారు. ప్రజలందరూ ఈ వాస్తవాలను గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మతాలకు, కులాలకు గౌరవం లేకుండా అవినీతి సొమ్ము కోసం అనేక అరాచకాలకు పాల్పడ్డారని గద్దె అనురాధ విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరసిపోగు రాజేష్తో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అసలు నెయ్యే కాదు, పాలు కాదు, వెన్న కాదు, అది ఏ కొవ్వు నుంచి తీశారో ఎవరికి తెలియదు. మరి ఆ రకంగా ఈ రోజున హిందువుల మనోభావాలని దెబ్బతీయటమే కాకుండా శాఖాహారులు, మన వాళ్ళు ఎంతోమంది శాఖాహారులు ఉంటారు. బ్రాహ్మణులు అనే కాకుండా అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా శాఖాహారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవాళ 20 కోట్ల లడ్డూలు 5 సంవత్సరాల్లో పంచిపెట్టారు అంటే ఎవరెవరు ఆ లడ్డూలు తిన్నారో ఇవాళ వాళ్ళు నిజంగా మేము శాఖాహారి అని ధైర్యంగా చెప్పుకోగలరా? మరి అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఇవాళ ప్రజలే నిర్ణయించాలి. దేవుడి పట్ల, ఆలయాల పట్ల రాజకీయాలు చేయడం హేయమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆధారాలతో సహా బయటపడినా తప్పును ఒప్పుకోకుండా వైసీపీ నేతలు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని, భక్తి విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో వెలిసిన విఘ్నేశ్వర దత్తాత్రేయ స్వామి సహిత శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు నేడు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవంలాగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వంటలకు ప్రసిద్ధి చెందిన ఇందుపల్లి గ్రామానికి చెందిన వారు దేశ విదేశాల నుంచి ఈ వేడుకల కోసం తరలి రావటం విశేషమన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డు కల్తీ వివాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టారు. దేవుడు అందరికంటే గొప్పవాడని, ఆలయాల విషయంలో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. కల్తీ నెయ్యి వాడారని ఆధారాలతో సహా తెలిసినా తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకోవటానికి ప్రయత్నించడం దారుణమన్నారు. వైసీపీ నాయకులు తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని, భక్తి విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, గ్రామ టీడీపీ అధ్యక్షులు ఉయ్యూరు మురళి, ఏఎంసీ డైరెక్టర్ కొండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరూ భక్తులుగా భక్తుల మనోభావాన్ని, ప్రజల మనోభావాన్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని. అలాగే కానీ ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని దేవుణ్ణి తిరుపతిలో లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారని చెప్తే దాన్ని వివిధ రూపాలుగా ఇంకా దాన్ని మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ సంస్కారానికి నిదర్శనంగా ఉండలేదు. మనుషులు మాట్లాడినప్పుడు బూతులు తిట్టారు, ప్రజాస్వామ్యం పిల్లలు ఇచ్చారు, తెలుగు భాషను లగ్గుబాటు గురి చేశారు. తెలుగు భాష ఎట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడిన పరిస్థితి. ఆఖరికి మనుషులతో మనుషులు పెట్టిన ఈ ఇల్లు ఇవాళ దేవాలయాలు, దేవుడి గుడి గురించి, ప్రసాదాల గురించి ఎంత ఎక్కువ మారితే అంత మంచిదని అందరికీ తెలియజేస్తారు. ఇందుపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఆలయ కమిటీని కానీ, గ్రామ పెద్దలు కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉంటాయని బలంగా నమ్ముతూ ఆ సాయినాథ్ ఆశీస్సులు మాకు కూడా కావాలనే ఉద్దేశంతో దర్శనం కావడం.
వచ్చే ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతోందన్నారు. నగరంలోని ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అమ్మవారి దేవస్థానం కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, గౌతమ్ రెడ్డి, రాయన భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ నెయ్యి కలవలేదని సిబిఐ స్పష్టమైన తీర్పిచ్చిందని పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ తయారీ కల్తీ నెయ్యి కలిసిందని, చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేసిందని విమర్శించారు. పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా తీర్పిచ్చిందని, ఈ తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. టీటీడీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందన్నారు. పరిపాలన చేతకాక కూటమి ప్రభుత్వం చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. ఎంతోమంది వెంకటేశ్వర భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతుకవు కలిసిందని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిశాడు. అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్లో పేర్కొంది. 2014 నుంచి 19లో ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మా నగరంలో కానివ్వండి అన్ని చోట్ల దాదాపుగా 100 లారీ దేవాలయాలు కూల్చేసిన ఘనత మీది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రతి గురిని 100 లారీ గురుల్ని కట్టించిన దమ్మున నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరి గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హిందుత్వం కానివ్వండి హిందువుల మనోభావాల్ని పెంచే విధంగా పరిపాలించిన నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ కుట్రతో కుతంత్రంతో ఆ ఆరోపణ చేశారు అని చెప్పని నిన్న సిబిఐ ఛార్జ్షీటు సమర్పించిన తర్వాత ఈ ప్రపంచానికి, ఆంధ్రప్రదేశ్కి, ఆ భారతదేశానికి, వెంకటేశ్వర స్వామి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్త జనాలకి అందరికీ కూడా లేదు అని చెప్పని తేల్చారు. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లడ్డూని బయటికి తీసుకురావడం జరిగింది. లడ్డూను బయటికి తీసుకురావడమే కాకుండా దేవుణ్ణి సైతం మోసం చేద్దామనేటువంటి ఒక కుట్ర పన్నారు. కానీ ఆ కుట్ర పటాపంచలైంది. అంతకుముందే సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పింది దేవుడి పైన ఏ రకమైన రాజకీయాలు చేయొద్దనేటువంటి చెప్పింది. వాళ్ళ సిబిఐ ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా తేటతెల్లమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేశారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్లమెంటు కమిటీ నేతలు ఆరోపించారు. నెయ్యి స్థానంలో పామలిన్, బీటా క్యారోటిన్ వంటి పదార్థాలు వాడి 100 కోట్ల అవినీతికి పాల్పడమే కాకుండా హిందూ ధర్మంపై దాడి చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించిన సిబిఐ సిట్ దర్యాప్తును వక్రీకరిస్తూ వైసీపీ పత్రికల్లో అబద్ధపు కథనాలు రాయడం దుర్మార్గమని నాయకులు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేసిన దుర్ఘటనను ఖండిస్తూ విజయవాడ సింగునగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపిన ద్రవాలను ఉపయోగించడం భక్తుల మత విశ్వాసాలకు చేసిన ద్రోహమని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెయ్యి స్థానంలో పామలిన్, బీటా క్యారోటిన్ వంటి పదార్థాలు వాడి 100 కోట్ల అవినీతికి పాల్పడటమే కాకుండా హిందూ ధర్మంపై దాడి చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించిన సిబిఐ సిట్ దర్యాప్తును వక్రీకరిస్తూ వైసీపీ పత్రికలో అబద్ధపు కథనాలు రాయటం దుర్మార్గమని నాయకులు విమర్శించారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమలలో అన్నప్రసాదాలు, లడ్డూ తయారీ అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం భక్తులందరూ పూర్తి సంతృప్తితో ఉన్నారని, హిందూ ధర్మ పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలను భవిష్యత్తులో జరగకూడదు. ఆ పవిత్రతని మరి దిశలో వ్యాప్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగాల. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ పవిత్ర దేవాలయాన్ని, ఆ పవిత్ర ప్రసాదమైన తిరుమల తిరుపతి లడ్డుని ఏ రకమైతే మన పూర్వీకులు మనకు అందజేశారో దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా నేనున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి పూర్వవైభవం ముందుకు సాగేటువంటి విధంగా ఆ అన్నదాన ప్రసాదాలు మొత్తంతో పాటు పవిత్రంగా లడ్డును కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో ఈనాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. 20 కోట్ల లడ్డూలు దాని చేత తయారు చేయబడ్డాయి. స్వామివారి కాంకర్యానికి అన్న ప్రసాదాలకు ఉపయోగించబడ్డాయి. సో దానివల్ల 250 కోట్ల పైగా అవినీతి జరిగింది. ఈ అవినీతి తిమింగలాలని అవినీతి చేసినటువంటి భక్తులకు మహాప్రసాదమైనటువంటి ప్రసాదంలో మరి కల్తీ చేసినటువంటి ఆనాటి పాలకులైనటువంటి జగన్ రెడ్డిని కానీ, వైవి సుబ్బారెడ్డిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డిని కానీ ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని మేము భక్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు వెల్లడించారు. బోండా ఉమా జన్మదిన వేడుకలను రేపు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గంలో ముందస్తుగా నిర్వహించారు. 62వ డివిజన్ శానిటరీ కార్యాలయం వద్ద డివిజన్ ఇన్ఛార్జి పైడి శ్రేణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బోండా ఉమామహేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న 70 మంది పారిశుద్ధ్య సిబ్బందికి చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు, పైడి శ్రేణి మాట్లాడుతూ ఉమామహేశ్వరరావు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే అరుదైన నాయకుడని కొనియాడారు. గత 20 నెలల్లో 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధిలో ముందంజలో నిలిపారని చెప్పారు. పెన్షన్లు, ఇళ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఉమా పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గంలోని 21వ డివిజన్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. రజకులకి ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, అటు ఒక పక్కన సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా అభివృద్ధికి పెద్దపీట వేసి పెద్ద ఎత్తున ఆర్యూబీలు, ఆర్ఓయూబీలు నిర్మించడమే కాకుండా రోడ్లను కూడా నూతనంగా సిమెంట్ రోడ్లుగా నిర్మింపజేస్తూ మెరుగుపెట్టు కలిగేటువంటి లైట్లతో, అదేవిధంగా ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఇటు సమన్వయం చేస్తూ ట్రాఫిక్ పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ కూడా సమన్వయం పోసేటువంటి విధంగా ఈ సెంట్రల్ నియోజకవర్గం ముందుకు తీసుకుపోవడం అని బోండా ఉమేశ్వరరావు గారి ప్రత్యేకత. వారి జన్మదినోత్సవం రేపు పెద్ద ఎత్తున 21 డివిజన్లో కూడా వాడలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా కూటమి సభ్యులైనటువంటి బీజేపీ, జనసేనతో పాటు నియోజకవర్గ ప్రజానికం మొత్తం భాగస్వామి 2,77,000 మంది ఓటర్లు, 4 లక్షల మంది జనాభా. రేపు ఈ సెంట్రల్ నియోజకవర్గానికి పండగ వచ్చింది అనేటువంటి తలంతో నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మా ప్రీతమ నాయకులు బోండా ఉమేశ్వరరావు గారు రేపు 30వ తారీఖున బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే ఈ డివిజన్లో పండగ వాతావరణం వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కార్మికుల్ని గుర్తించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా నాయకులు బోండా ఉమేశ్వరరావు గారు. మరి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కార్మికులు మొత్తానికి, శానిటరీ వర్కర్లకు కానీ అందరికీ బట్టలు పంపిణీ చేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా డివిజన్ ప్రతి ఒక్కరిని పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా నాయకులు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
కార్మికుల హక్కులను కాలరాస్తూ చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు దొనేపుడి కాశీనాథ్ అన్నారు. చంద్రబాబు అత్యుత్సాహంతో చేసిన పని గంటలు పెంపు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె అని తెలిపారు. నగరంలో, పట్టణాల్లో, కూడలి ప్రదేశాల్లో వినియోగదారులు వినియోగించుకునే హక్కును తప్పనిసరిగా కల్పించాలని, వారికి హక్కు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించిందన్నారు. చిరు వ్యాపారులను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కింద సిఐటియు తరపున కేసు వేయబోతున్నామని చెప్పారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన దేశవ్యాప్త సమ్మెలో చిరు వ్యాపారాలు చేసే హాకర్లు అందరూ పాల్గొనాలని కోరుతూ బిసన్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు దోనిపడి కాశీనాథ్, విజయవాడ హాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ సభ్యులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె సందర్భంగా దేశంలో ఉన్న యావత్ కార్మిక వర్గం శంఖారావం పూరించిందన్నారు. శతాబ్దం క్రితం జరిగిన పోరాటాన్ని గుర్తు తెచ్చుకుంటూ సమ్మెకు సమాయత్తమవుతోందన్నారు. ప్రభుత్వ రంగం, అసంఘటిత రంగం, సంఘటిత రంగం సమస్యలపై జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెని అన్నారు. సమ్మెలో చిరు వ్యాపారులు కూడా తమ దుకాణాలు మూసి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. నగరాల్లో, పట్టణాల్లో, కూడలి ప్రదేశాల్లో వినియోగదారులు వినియోగించుకునే హక్కును తప్పనిసరిగా కల్పించాలని, వారికి హక్కు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించిందన్నారు. చిరు వ్యాపారులను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కింద సిఐటియు తరపున కేసు వేయబోతున్నామని చెప్పారు. స్కీముల్ని అమలు జరిపేదానికి ఈ సంక్షేమ పథకాలను కూడా, ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా అమలు జరపాలి అని చెప్పనేటువంటి డిమాండ్తో జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొంటూ ఉంది. నగరంలో ఉన్నటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి కార్మికులు ఫిబ్రవరి 12వ తేదీ వీధుల్లోకి వచ్చి సమ్మె చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా చిరు వ్యాపారులు కూడా సమ్మెలోకి రాబోతూ ఉన్నారు. దీన్ని గమనంలో ఉంచుకొని ఈ సమ్మెను జయప్రదం చేసే దాంట్లో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా పాల్గొవాలని, మోడీ, చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పనని తమ హక్కుల్ని, మీ హక్కుల్ని సాధించుకునేటువంటి దానికి ఐక్యం కావాలని చెప్పనని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతాం. సమాజంలో అనేక మనస్తత్వాలు, ఈర్ష్య, ద్వేషాలతో మానవుడు పతనమవుతున్నాడని, దీని భగవత్ శరణాగతి ఒక్కటే తరుణోపాయమని శ్రీ గీతా ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ తెలిపారు. సమాజంలో అందరూ జాగ్రత్తగా నడుచుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డు బృందావన్ కాలనీలోని అనంత్ డైమండ్స్ షోరూమ్ను శ్రీ గీతా ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ సందర్శించారు. అనంత డైమండ్స్ షోరూం నిర్వాహకులు శేఖర్, విష్ణుప్రియ, సంస్థ సిబ్బంది స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దీపాలు వెలిగించి పూజలు చేశారు. షోరూం నిర్వాహకులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ మాట్లాడుతూ సమాజంలో అనేక మనస్తత్వాలు, ఈర్ష్య, ద్వేషాలతో మానవుడు పతనమవుతున్నాడని చెప్పారు. దీనికి తరుణోపాయం భగవత్ శరణాగతి అవటమేనని అన్నారు. హనుమంతుడు రామచంద్ర ప్రభు వద్ద దాసోహం, శరణాగతి ఎలా ఉన్నారో అదేవిధంగా మనమందరం నడుచుకోవాలని తెలిపారు. సమాజంలో అనేక దురలవాట్లు దూరం చేయాలంటే భగవత్ శరణాగతి అవ్వాల్సిందేనని చెప్పారు. సమాజంలో అందరూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలన్నారు. ధర్మకార్యాలు, సత్కార్యాలు చేస్తున్న అనంత డైమండ్స్ సంస్థ దినదిన అభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాఘమాసంలో భీష్మ ఏకాదశి సందర్భంగా మేము విజయవాడ రావడం, ఈ మధ్యకాలంలో మన రవి గారు ఆశ్రమం ఒకటి కట్టారు. అక్కడ చూసాం ఈ అరవింద్ గోల్డెన్ రాసిన బోర్డులు జరుగుతుంది చూసాం. మేము అక్కడ బోర్డులు చూసాం. సరే ఎవరు అనుకుంటున్నాం, సరే భగవంతుడు మళ్ళీ మేము ఇక్కడ రావాలి రమ్మన్నారు, రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమాజంలో చూస్తుంటే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో, ఈర్ష్య, ద్వేషాలతో మానవుడు పతనమైపోతున్నాడు. దీనికంతా మార్గం తరుణోపాయం అంటే భగవత్ శరణాగతి అవడమే. ఎట్లయితే హనుమంతుడు ఆ రామచంద్ర ప్రభువు దగ్గర దాసోహం శరణాగతి ఎట్లా ఉన్నారో అదేవిధంగా మనమందరూ కూడా అదేవిధంగా నడుచుకోవాలి. సమాజంలో అనేక అలవాటు దురాలను దూరం చేయాలంటే ఒక భగవత్ శరణాగతి అవ్వాల్సిందే. అందువల్ల మనకు మన పండ్లు ఎన్ని ఉన్నాయి, నోటు చూస్తే 32 పండ్లు ఉన్నాయి. మధ్యలో ఎవరున్నారు? నాలుక. యామార్తే ఏమవుతుంది? కాటేసత్తి. అదేవిధంగా మనం కూడా ఎక్కడ సమాజంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మీరు
అనంతరం మెడికల్ ఆస్ట్రాలజర్ రవికుమార్ మాట్లాడుతూ భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారు తిరుపతి నుంచి వచ్చి అనంత డైమండ్స్ను సందర్శించి నిర్వాహకులకు వేదాశీర్వచనం చేశారన్నారు. ఎన్నో ధర్మకార్యాలు సత్కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. స్వామివారితో విజయవాడలో మణికంఠ ఆధ్యాత్మిక యాగక్షేత్రాన్ని నిర్మించడం జరుగుతోందన్నారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆయన అంతా కూడా ఇక్కడ చాలా ఒక షాప్గా కాకుండా ఒక దేవాలయం లాగా ఉంది. గోల్డ్ షాప్ లాగా లేదు, ఇక్కడ దేవాలయంగా ఉంది. వేద ఆశీర్వచనం చేస్తూ వాళ్ళంతా కూడా మంచోచ్చారణ చేయడం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈరోజు చాలా స్వామివారికి అనంత డైమండ్స్ వాళ్ళు ఎంతో చేసిన సత్కార్యం చాలా స్వామీజీ గారికి ఎంతో ఆనందంగా ఉంది. వారిని కూడా తిరుపతి ఆ ఆశ్రమాన్ని పిలవడం జరిగింది. ఇంకో ధర్మకార్యాలు సత్కార్యాలు ఇంకా తమిళనాడులో కర్ణాటకలో కూడా ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. సో ఈ సందర్భంగా మీడియా ముఖంగా అనంత డైమండ్స్ వాళ్ళకి ఇంకో ఎన్నో సత్కార్యాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హనుమాన్. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా అందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని అందరికీ మంగళ శాసనాలు అందించడం జరిగిందన్నారు. పుండరీక వరదానంద స్వామీజీ ప్రముఖ పట్టణాల్లో పర్యటిస్తున్నారని అందులో భాగంగా అనంత డైమండ్స్కు రావటం జరిగిందన్నారు. స్వామీజీ గారు గత సంవత్సరం నుంచి కూడా విజయవాడ పట్టణం ప్రముఖంగా ఉన్నటువంటి పట్టణాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజున అనంత డైమండ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడగానే అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందజేయాలని చెప్పేసి స్వామీజీ గారు అందరికీ కూడా వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి యొక్క రక్షణ కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి స్వామివారి యొక్క ధార్మిక కార్యక్రమాల్లో అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి స్వామివారు తెలియజేయడం జరుగుతుంది. మేము స్వామీజీతో పాటు ఆశ్రమంలో ఉంటూ మేము యజ్ఞ ఏకాది కృతులు నిర్వహిస్తూ ఋత్వికులుగా ఇక్కడ అర్చకత్వం చేస్తూ స్వామీజీ గారు అనుగ్రహం పొందుతున్నాం. అనంతరం నిర్వాహకులు విష్ణుప్రియ మాట్లాడుతూ స్వామివారు అనంత డైమండ్స్కు వచ్చి అందరినీ ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి రోజున ఆయన తీసుకురావటం, అందరం కలిసి ఆయన పూజ చేయటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. ఈరోజు స్వామివారు అనంత డైమండ్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ఒక మంచి రోజున ఆయన్ని తీసుకురావటం, ఇలా మేమందరం కలిసి ఆయనకి పూజ చేయటం, అలాగే లలితా సహస్రనామం కానీ ఇలాంటి స్తోత్రాలన్నీ చదువుకోవటం వల్ల చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. శేఖర్ చెప్పాలా? అలాగే మా మామయ్య గారు శేఖర్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. విజయవాడ స్టెల్లా కళాశాల సమీపంలోని కాసా టీవీఎస్ షోరూంలో ఆర్బిటర్ ఎలక్ట్రిక్ వెహికల్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. 1 కిలోమీటర్కు ₹80 మాత్రమే ఖర్చు అవుతుందని, వినియోగదారులందరికీ అనుకూలంగా ఉంటుందని కాసా టీవీఎస్ డైరెక్టర్ ప్రీతి తెలిపారు. విజయవాడ స్టెల్లా కాలేజీ సమీపంలోని కాసా టీవీఎస్ షోరూంలో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం తొలి వినియోగదారుడికి స్కూటర్ తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కాసా టీవీఎస్ డైరెక్టర్ ప్రీతి మాట్లాడుతూ ₹115,000 టీవీఎస్ ఆర్బిటర్ వాహనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. 1 కిలోమీటర్కు ₹80 మాత్రమే ఖర్చు అవుతుందని, వినియోగదారులు అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఎటువంటి కాలుష్యం ఉండదని, పర్యావరణ హితంగా ఉంటుందని చెప్పారు. హిల్ టాప్ అసిస్టెన్స్ వాహనంలో ఉంటుందని, క్రూజర్ కంట్రోల్ ఉంటుందని చెప్పారు. స్టోరేజ్ స్పేస్ ఎక్కువని, అల్లోయ్ వీల్స్ ఉన్నాయని చెప్పారు. వెహికల్లో యాప్ ఉంటుందని, ఎప్పుడూ అప్గ్రేషన్ ఉంటుందని, వాహనం పాతపడదని చెప్పారు. హిల్ టాప్ అసిస్టెన్స్ ఉంటుంది. మీకు మామూలుగా ఈవీ వెహికల్స్ కొండలు ఎక్కేటప్పుడు కానీ, మన ఫ్లైఓవర్స్ ఎక్కేటప్పుడు కానీ ఇబ్బంది పడతారు. దీనికి ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. క్రూజర్ కంట్రోల్ ఉంటుంది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు క్రూజర్ ఫెసిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ 25 కిలోమీటర్స్ స్పీడ్ రేంజ్లో క్రూజర్ కంట్రోల్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత దీని స్పేస్ కూడా, స్టోరేజ్ స్పేస్ కూడా 34 లీటర్స్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. 2 హెల్మెట్స్ ఈజీగా పడతాయి. ప్లస్ ఫ్రంట్ వీల్ ఎలాయ్ వీల్స్ వస్తాయి. 14-inch ఎలాయ్ వీల్ విచ్ ఇస్ వెరీ సేఫ్ అండ్ స్మూత్ టు రైడ్ అనమాట. తర్వాత పార్కింగ్ అసిస్టెన్స్ ఉంటుంది. బ్యాక్వర్డ్ పార్కింగ్ అసిస్టెన్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ 2-వీలర్లో. టెక్నాలజికలీ మనకి మ్యాపింగ్ అంతా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యాప్ అనమాట. వెహికల్ ఎప్పుడు పాత పడదు. అప్గ్రేడేషన్స్ ఉంటాయి ఈ వెహికల్లో.
సో చాలా ఇంటరాక్టివ్ వెహికల్ అనమాట. ఇట్ విల్ బీ లైక్ ఎ ఫ్రెండ్ టు ద పర్సన్ హూ రైడ్స్ ద వెహికల్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.